నమస్కారం అండి. నేను డాక్టర్ కె సవితారాణి, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. ప్రతి సంవత్సరం మనము ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకోవాలి అంటే ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అవగాహన కోసము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా తల్లిపాలు ఇవ్వాలనుకుంటారు, కానీ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే తల్లిపాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా పోత పాలకి షిఫ్ట్ అవ్వడము, లేకపోతే ఆవు పాలకు షిఫ్ట్ అవ్వడము. కారణం ఏంటి అంటే అనుకున్న వాళ్ళు కూడా పాలు ఎందుకు ఇవ్వలేకపోతుంది, నిజంగా పాలు సరిపోవా, ఇలాంటి అపోహలన్నీ మనము ఈరోజు మాట్లాడుకున్నాము. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది, మేడం నేను నా పాలే ఇస్తాను అని అనుకుంటారు, కానీ ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత పాలు సరిగ్గా రావట్లేదు, సరిపోవట్లేదని వాళ్ళు డబ్బా పాలకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమేం చేయాలి, అసలు తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి, తల్లిపాల ద్వారా తల్లికి వచ్చే లాభాలు ఏంటి, బిడ్డకు వచ్చే లాభాలు ఏంటి, సమాజానికి వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నిటిపైన ఎప్పుడైతే పూర్తి అవగాహన ఉంటుందో ఈ తల్లిపాలు కాకుండా పోతపాలు పట్టే అవకాశం ఉండదు. సో చాలా అపోహలు ఉంటాయి. అంటే తల్లిపాలు సరిగ్గా రావాలంటే ఏం చేయాలి. సో మొదటిగా తల్లిపాలు రావాలంటే వాళ్ళు సైకలాజికల్గా అంటే మానసికంగా వాళ్ళు రెడీ ఉండాలన్నట్టు. ఇప్పుడు ఏదైనా ఏ పని చేయాలన్నా కూడా మనం గట్టిగా అనుకుంటేనే చేయగలం. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకుంటే గట్టిగా చదువుతూనే, అంటే ఆ లోపల దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో ఆ పని అనేది మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. అలాగే నా పాలు మాత్రమే ఇవ్వాలి, నా బిడ్డకు నా పాలు మాత్రమే ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆ గర్భిణీ స్త్రీ దృఢంగా నిర్ణయించుకుంటుందో సో తన పాలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ అవగాహన ఎందుకు అంటే సమాజంకి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి అందరికీ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అనేది తెలిసి ఉండాలి. సో తల్లిపాలు రావాలంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి తను సైకలాజికల్గా ప్రిపేర్డ్ ఉండాలి. సో సాధారణంగా ఇప్పుడు మనకి స్త్రీలలో రొమ్ము డెవలప్మెంట్ 4 స్టేజెస్ లాగా జరుగుతూ ఉంటుంది. మొదటి 3 స్టేజెస్ ముందు జరిగినా సరే చివరి స్టేజ్ మాత్రం 4th స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ గర్భిణీ అయినప్పుడే జరుగుతుంది. సపోజ్ ఆ స్త్రీ 19 సంవత్సరాలకే గర్భిణీ అయితే ఆ 4th స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ 19 సంవత్సరాలకే జరుగుతుంది. ఒకవేళ అమ్మాయి 32 సంవత్సరాలకి గర్భిణీ అయిందనుకోండి, ఆ 4th స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ గర్భిణీ అయినప్పుడే జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది అంటే బేబీ ఎలా అయితే పొట్టలో తయారవుతూ ఉంటుందో రొమ్ములో కూడా మార్పులు జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే పాలకు సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతూ ఉంటాయి, బ్రెస్ట్ సైజులో చేంజ్ అవుతూ ఉంటుంది, నిప్పులు ఏరియోలా ఇవన్నిట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే బ్రెస్ట్ లోపల పాల గ్రంథులు కానీ పాలకి సంబంధించిన ఈ స్టోరేజ్ క్యానల్స్ కానీ అవన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి. సో తల్లిపాలలో ఒక స్పెషాలిటీ ఏంటి, తల్లిపాలే ఎందుకు ఇవ్వాలి, ఇంత సమాజం ముందుకు జరుగుతూ ఉంది కదా, తల్లిపాలకి రిప్లేస్మెంట్ లేదా అంటే తల్లిపాలకి రిప్లేస్మెంట్ లేదు. సో తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి అంటే మనకి ఫస్ట్ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత తెలియాలి. ఇప్పుడు లోపల బేబీ ఏ విధంగా తయారవుతూ ఉంటుందో అలాగే బేబీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా తల్లిపాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో 7th మంత్లో అనుకోకుండా ఏదో కారణంతో డెలివరీ అయిందనుకోండి, సో 7th మంత్లో బేబీకి ఎలాంటి అవసరాలు ఉంటాయి అంటే బేబీ ప్రీమెచ్యూర్ ఉంటుంది, అండర్ వెయిట్ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాటిని కాంపెన్సేట్ చేసే మిల్క్ ఆ 7th మంత్ బ్రెస్ట్లో ఉంటాయి. కాబట్టి 8th మంత్లో డెలివరీ అయిన బేబీకి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫుల్ టర్మ్ బేబీ. సో ప్రీ టర్మ్ బేబీకి ఫుల్ టర్మ్ బేబీకి డెఫినెట్గా తేడా ఉంటుంది, నెల నిండా బేబీకి నెల నిండకుండా పుట్టిన బేబీకి. సో వాళ్ళ యొక్క అవసరాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆ బ్రెస్ట్లో ఆ మిల్క్ అనేది తయారవుతూ ఉంటుంది. కొంతమంది అడుగుతారు, మా ఇంట్లో ఆవు ఉంది మేడం, ఆవు పాలు పట్టచ్చా. ఆవు అనేది జంతువు. సో మనిషికి జంతువుకి తేడాలు ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్స్ తేడా ఉంటాయి, జంతువుల రిక్వైర్మెంట్స్ తేడా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం అంటే ఆవు పాలు ఆవు దూడ కోసం, సో తల్లిపాలు బిడ్డ కోసం. కాబట్టి ఆవు పాలు పట్టడము లేకపోతే పోత పాలు పట్టడము ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో తల్లిపాలతోనే అడ్వాంటేజెస్ ఏంటి, తల్లిపాలతో అడ్వాంటేజెస్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే తల్లిపాలలో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. సో మొదటగా వచ్చే పాలు ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్ అంటారు చూడండి, అది ముర్రు పాలు అంటారు, అవి గోల్డెన్ డ్రాప్స్. సో అవి అమృత తుల్యం. ఆ ఒక్కొక్క డ్రాప్లోని వాళ్ళకి బిడ్డకు కావాల్సిన ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి. సో వాటి నుంచి బేబీకి ఈ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి వాళ్ళకి రక్షణ ఉంటుంది. అంటే వామిటింగ్స్ కాకుండా, విరోచనాలు కాకుండా, జ్వరం రాకుండా, పక్కసెల్పులు రాకుండా ఈ విధంగా బిడ్డను ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ కాపాడుతూ ఉంటాయి. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉండే ఆ ముర్రు పాలు ఖచ్చితంగా బిడ్డకు పట్టాల్సిందే. కొన్ని ఉంటాయి కదా మేడం, 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వస్తాయి కదా, ఏం సరిపోతాయి, డెఫినెట్గా సరిపోతాయి. సో పాలు రావడానికి
దాదాపు 2 నుంచి 4 డేస్ టైం పడుతుంది. సో ఓపికతోని పడుతూనే ఉండాలి. సో బేబీకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మురుపాలలో ఉంటాయి. సో మురుపాలు తాగిన పిల్లలు నల్లటి విరోచనాన్ని చాలా సాఫీగా చేయడము, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడబడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బేబీకి ఇచ్చే మొదటి వ్యాక్సిన్ ఏంటి అంటే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ ఇప్పించడం కాదు. సో మొదటి వ్యాక్సిన్ ఏంటంటే ఆ ముర్రుపాలే. ఆ ముర్రుపాలు ఇచ్చిన తర్వాతనే మిగతావి ఏమైనా చేయాలి. సో ఈ తల్లిపాలు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఈ డిహెచ్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది ఆవు పాలల్లో కానీ డబ్బా పాలల్లో కానీ ఉండదు. ఈ డిహెచ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే డిహెచ్ అనేది బేబీ యొక్క ఇంటెలిజెన్స్ని, చురుకుదనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బేబీ యొక్క విజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఏ పిల్లలైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళకు ఈ డిహెచ్ అనేది సమృద్ధిగా ఉంటుంది. సో దాంతో వాళ్ళకి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది, ఇంటెలిజెంట్గా ఉంటారు. సో ఎవరికైనా ప్రతి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, మా ఇంటికి వచ్చే బిడ్డే చలాకీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఏ పని అయితే ఎంచుకుంటారో వాళ్ళు దాంట్లో రాణించాలని ఆశ అందరికీ ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా మనం తల్లిపాలలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి, మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. సో బిడ్డ యొక్క హక్కు ఏంటంటే తల్లిపాలు. సో ఆ హక్కుని ప్రతి గర్భిణీ స్త్రీ తన బిడ్డకు ఇవ్వాల్సిందే. తర్వాత అందరూ సైకలాజికల్గా ప్రిపేర్డ్ ఉంటారు, కానీ ఇచ్చేటప్పుడు చాలా అపోహలతోని పాప ఏడుస్తుందనో సరిపోవట్లేదనో తల్లిపాల నుంచి పోతపాలకు షిఫ్ట్ అయిపోతారు. సో తల్లిపాలు సమృద్ధిగా రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే తను సైకలాజికల్గా నా పాలు మాత్రమే ఇస్తానని దృఢ సంకల్పం, అదొకటి. తర్వాత బ్రెస్ట్ యొక్క శుభ్రత పాటించడము. తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి రొమ్ములో నిప్పులు కొంచెం లోపలికి వెళ్ళడము, కొంచెము లోపలికి కుంచుకుపోయినట్టు ఉండడము, చిన్నగా ఉండడము, వాటిని సో నిప్పులు మసాజ్ చేస్తూ ఆ నిప్పుల్ని బయటకు వచ్చేలాగా చూసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడము, మంచి ద్రవ పదార్థాలు తీసుకోవడము, పుట్టిన వెంటనే గంట లోపల నుంచి 2 గంటల లోపల తల్లి రొమ్ముకు పెట్టేయడం బేబీని. ఎప్పుడైతే తల్లి రొమ్ముని బేబీ సక్ చేస్తుందో తల్లి చనుమొనల చుట్టూ మనకి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, అవి స్టిమ్యులేట్ అయిపోయి అక్కడి నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మనకి పాలకు సంబంధించిన హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్ కానీ ప్రొలాక్టిన్ కానీ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు అది పాలు అనేవి మెల్లగా బయటకు వస్తాయి. సో పాలు రావడానికి తను ఎక్కువసార్లు బ్రెస్ట్కి పెట్టుకోవాలి. ఎప్పుడైతే బేబీ గట్టిగా సక్ చేస్తుందో అవి స్టిమ్యులేట్ అయిపోయి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ ఎంత ఎక్కువసార్లు రొమ్ముకు చప్పరిస్తే అంత ఎక్కువ పాలు వస్తూ ఉంటాయి. సో ఆందోళన చెందకుండా నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, కొంచెం హెల్త్ కేర్ వర్కర్స్ అటెండెన్స్ కొంచెం హెల్ప్ చేసి తనకి తల్లికి రొమ్ముకు పట్టించగలిగినట్టయితే తల్లిపాలు రాకపోవడం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలా మటుకు ఈ మధ్యకాలంలో బేబీ పుట్టగానే ఈ బేబీని పడుకోబెట్టుకోవడానికి వెరైటీ ఈ పరుపులు లాంటివి నెట్ వచ్చి టెంట్ లాగా ఉంటాయి. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఆ బిడ్డకి బేబీకి ప్లేస్ సరిపోక మదర్ ఏమో మంచం పైన, బేబీ ఏమో పక్కన అటెండర్ కాట్ పైన, సో ఈ విధంగా దూరంగా ఉండడం అది కూడా ఒక కారణం పాలు సరిగ్గా రాకపోవడానికి. సో బేబీని అందంగా పెట్టుకోవడము, శుభ్రంగా పెట్టుకోవడము, ఆ బేబీకి ప్రేమ చేయడము అది అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు బేబీని చాలా శుభ్రంగా పెట్టడము, నీట్గా చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు ఎంతో ఆనందంతో హ్యాపీనెస్తో చేస్తుంటారు. కానీ అది చేయడం మూలంగా వాళ్ళు ఒకటి నష్టం చేస్తున్నారు. ఏంటంటే తల్లికి అలవాటు కాకుండా వాళ్ళు అమ్మమ్మకి నానమ్మకి అలవాటు అయిపోతున్నారు. సో ఆ విధంగా చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎప్పుడైతే తల్లి పాప పక్కనే ఉంటారో ఎక్కువసార్లు బేబీని తల్లి యొక్క స్పర్శ తగులుతుందో తల్లిలో కూడా అభాజ్యమైన ప్రేమ, పాప పైన ఆపేక్ష, ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుగుతాయి. సో ఎప్పుడు కూడా బేబీని తల్లి ఒక స్పర్శ తగిలేటట్టుగా పడుకోబెట్టాలి. అంతేగాని ఆ బేబీ ర్యాప్లలో పెట్టడము, ఎక్కడో దూరంగా పడుకోబెట్టడము, అమ్మ ఎత్తుకోవడము, నాన్న ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ప్రేమ చూపించండి, మనవడి పైన ప్రేమ చూపించాలి. కానీ అది చేయడంలో మీరు ఒక నష్టం చేస్తున్నారు, అది ఎప్పుడు మర్చిపోకూడదు. బేబీ ఎప్పుడు కూడా తల్లి పక్కనే పడుకోవాలి, తల్లి స్పర్శ తగులుతూ పడుకోవాలి. ఎప్పుడైతే తల్లి స్పర్శ తగులుతుందో, బేబీ యొక్క స్పర్శ మదర్కి తగులుతుందో ఆ మదర్లో స్టిమ్యులేషన్ అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అవుతుందో తను పాలు ఎక్కువగా ఇవ్వడం, ఎప్పుడైతే పాప సంతృప్తిగా పాలు తాగి పడుకుంటుందో మదర్కి కూడా ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, పాప పడుకుంది, సో ఆందోళన అవన్నీ ఉండవు. కాబట్టి ప్రతి బిడ్డ తల్లి పక్కనే పడుకోవాలి.
పాపకు సంబంధించిన పనులన్నీ కూడా తల్లియే చేయాలి. కావాలంటే మదర్‌కి మీరు అన్నం తినిపించండి, తల దువ్వండి. బట్ పాపకు సంబంధించిన ప్రతి పని తల్లి మాత్రమే చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళకి పాప తోని అనుబంధం ఏర్పడుతుంది. సో పాప కూడా సెక్యూర్‌గా ఫీల్ అవుతుంది. చాలామంది పాప ఏడుస్తుందనేసి వెంటనే బయట పాలుపడతారు. పాప ఒక్కొక్కసారి మన పాపను ఎత్తుకోగానే పాప ఏడవడం ఆపేస్తుంది. అంటే పాలు ఇవ్వం కదా! ఎత్తుకున్నప్పుడు ఎందుకు ఆపేస్తుందంటే ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. బేబీని ఎప్పుడైతే మనం దగ్గర పడుకోబెట్టుకోమో, ఎక్కువైతే టచ్ చేయమో బేబీ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి ఏడొస్తుంది. భయంకి ఏడుస్తుంది. అంతేగాని పాల కోసం కాదు. ప్రతి ఏడుపుకి పాలు ఒక్కటే కారణం కాదు. కాబట్టి బేబీ శుభ్రంగా పెట్టుకోవడము, వెచ్చగా పెట్టుకోవడము, తల్లి పక్కనే పడుకోబెట్టడము, తర్వాత ప్రతి 2 గంటలకి పాలివ్వడము. తర్వాత ఇంకొకటి ఆహారంలో చాలా మటుకు ఇప్పుడు నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కుట్లకు చీము పడుతుందనో, కుట్లకి ఇన్ఫెక్షన్స్ వస్తుందంటూ సరైన ఆహారం పెట్టరు. సో వాళ్ళకి ప్రోటీన్స్ ఉండే ఆహారం అసలే పెట్టరు. ప్రోటీన్స్ అంటే మనకు పల్లీలలో ప్రోటీన్స్ ఉంటుంది, పప్పు ధాన్యాలలో ప్రోటీన్స్ ఉంటుంది, ఎగ్‌లో, ఫిష్‌లో వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ చీము పడుతుందని ఈ పల్లీ చట్నీ ఇవ్వకపోవడం, పప్పులు ఇవ్వకపోవడం, దాంతో ప్రోటీన్స్ అనేటివి తగ్గిపోతాయి. సో పాలు సమృద్ధిగా రావాలంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండే పదార్థం పెట్టాలి. ఇన్ఫెక్షన్స్ ప్రోటీన్స్ తినడం మూలంగా ఎప్పుడూ రాదు. అది అందరూ గమనించాలి. సో ఇంకొకటి ఏంటంటే పాలు ఎక్కువ రావాలంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి తల్లి. కానీ ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వరు. నీళ్ళు ఎక్కువ తాగితే పొట్టు ఉబ్బుతుందనే అపోహతోని, లేదా జలుబు అవుతుందనే అపోహతోని నీళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడము, నీళ్ళు వేడి చేసి కొద్దిగా తాపియడము. సో ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో పాలు సమృద్ధిగా రావాలంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారము, మంచి ప్రోటీన్స్ ఉండే ఆహారము, పప్పు ధాన్యాలు, వాటరు, ఫ్రూట్స్ అవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి స్త్రీకి. ఎప్పుడైతే అవన్నీ ఇస్తారో మంచి పోషక విలువలు ఉన్న పాలు ప్రొడ్యూస్ అవుతాయి. సో తల్లి పక్కనే పడుకోబెట్టడం, ప్రతి 2 గంటలకు రొమ్ముకేసుకోవడము, తల్లిని బేబీని అంటే కంగారు కేర్ అంటారు, తల్లి టచ్ అయ్యేటట్టుగా పడుకోబెట్టడము. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పాలు రాకపోవడం అనేది ఉండదు. సో ఎవరికైనా సరే ప్రతి పని మనము నేర్చుకున్న తర్వాతనే ఎక్స్పర్ట్ అవుతాం. సపోజ్ మనము ఏదైనా కార్ డ్రైవ్ చేయాలి, చూసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కారు ఇట్లా అంటే ముందుకెళ్తుంది. బట్ ఆ టెక్నిక్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది. అలాగే పాలు ఇవ్వడం కూడా అనేది ఒక టెక్నిక్. ఆ పాలు ఇవ్వడం టెక్నిక్ కూడా మొదటి కాన్పు వాళ్ళకి అలవాటు అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పాలు రావట్లేదు, పాలు పట్టట్లేదు, పాప తోసేస్తుంది, పాప ఏడుస్తుంది, ఇవి ఎప్పుడైతే ఈ ఆందోళన ఉంటుందో వాళ్ళు ఇవ్వడానికి జంకుతూ ఉంటారు. అయ్యో పాప ఏడుస్తుంది, నేను సరిగ్గా ఇవ్వట్లేదేమో, పాపకి పాలు సరిపోవట్లేదేమో అని ఇమ్మీడియట్గా బయట పాలు పడతారు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పుట్టగానే తేనె తాగించే అలవాటు, గ్లూకోజ్ వాటర్ తాగించే అలవాటు, జనం గుట్టి తాగించే అలవాటు, ఇవి చేయడం మూలంగా బేబీకి 2 నష్టాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బేబీకి ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో బేబీ సక్ చేయడం ఉండదు. ఎప్పుడైతే బేబీ రొమ్ముని సప్పరించదో పాలు అనేవి ప్రొడ్యూస్ కావు. సెకండ్ ఏంటంటే ఈ తేనె, జనం గుట్టి అలాంటి తాగించడం మూలంగా బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము, తర్వాత వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడు కూడా తాగించడం కరెక్ట్ కాదు. పాలు పుట్టిన 2 గంటల లోపలే ఎందుకు తాగించాలి అంటే, పాప ఫస్ట్ పుట్టిన 2-3 అవర్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది. తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. పాప మనకు తట్టినా కూడా తొందరగా లేవదు. సో ఎప్పుడైతే పాప చాలా యాక్టివ్గా ఉంటుందో అప్పుడే మనం రొమ్ముకు పట్టినట్టయితే పాప సకింగ్ రిఫ్లెక్స్ అనేది వాళ్ళని ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే పాప పాలు తాగడం అనేది కూడా పాప నేర్చుకోవాలి. సో పుట్టిన గంట నుంచి 2 గంటల లోపల పాలు పట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత బేబీని వెచ్చగా పెట్టుకోవడము, బేబీని ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇది వర్షాకాలము, కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి పాపకి డబుల్ క్యాప్ ఇవ్వడము, నిండు చేతుల బట్టలు వేయడము, కాళ్ళకు చేతికి వెచ్చగా కప్పి ఉంచడము, అంటే సాక్స్ కానీ గ్లవ్ కానీ వేయడము, వెచ్చగా కప్పి ఉంచడము, తల్లి పక్కన పడుకోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే తల్లి పాలు తాగుతారో మనకి ఆ బిడ్డలో ఆందోళన సమస్యలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సెక్యూర్గా ఫీల్ అవుతారు, తొందరగా ఆందోళన పడరు. ఇప్పుడు మనకు మోస్ట్ కామన్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ. ఎవరు చూసినా లావు ఉంటున్నారు. ఆడపిల్లలు అయితే చాలా లావుగా ఉండి పీసీఓడి ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళలో ఉబకాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆస్మా అంటే ఇప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. షుగరు, బీపీ ఇవి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కేవలం తల్లిపాలు మాత్రమే పెట్టాలి. ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అంటే కేవలం తల్లిపాలు, ఏ టైంలో అయినా సరే తల్లిపాలు మాత్రమే పట్టినట్టయితే అది బేబీ ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి, శారీరక ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మరి ఇన్ని పాలిస్తున్నాం కదా, తల్లికి ఏమైనా లాభాలు ఉంటాయా, షేప్ అవుట్ అవుతుంది బేబీ, ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళ మదర్ యొక్క షేప్ అవుట్ అవుతుందని చాలా భయపడుతూ ఉంటారు. ఎవరైతే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళ మదర్
ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ ఏదైతే ఉందో అది తొందరగా వాళ్ళు కోల్పోగలుగుతారు. మంచి షేప్, మంచి సౌష్ఠవానికి వస్తారు. తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి, ఒవేరియన్ క్యాన్సర్ నుంచి, అండాశయ క్యాన్సర్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. తర్వాత ఎవరైతే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళకి ఈ రక్తహీనత కూడా తక్కువగా ఉంటుంది. దాంతోనే వాళ్ళకి అనీమియా నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్కి ఓవులేషన్ జరగదు. అంటే సహజ కుటుంబ నియంత్రణ పద్ధతి ఆమెకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి ఆ డెలివరీ అయిన స్త్రీ కాపాడబడుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ మదర్కి ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మరి సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? డెఫినెట్గా సమాజానికి కూడా మనం ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నామంటే ఏ బిడ్డ అయితే తల్లిపాలు తాగుతుందో ఆ బిడ్డకి ఎలర్జీస్ రాకపోవడము, పక్క సెల్పులు రాకపోవడము, ఫీవర్ రాకపోవడము, మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ రాకపోవడం మూలంగా బేబీకి మనం హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం కానీ, హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. కాబట్టి మన గవర్నమెంట్లో ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో అవి ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో, ఏ బేబీకి అయితే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకవేళ ప్రైవేట్లో చూపించుకున్న వాళ్ళకి డబ్బు నుంచి ఆదా అవుతుంది. సో ఈ పోతపాలు పట్టడం మూలంగా బాటిల్స్ని కడగడము పని ఎక్కువ ఉంటుంది. తర్వాత పౌడర్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా కుటుంబం కానీ, ఆ బిడ్డ కానీ, తల్లి కానీ ప్రొటెక్ట్ చేయగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు పట్టాలి పాలు. సో మొదటి నెలలో బేబీకి ప్రతి 2 గంటల నుంచి 3 గంటలకి బేబీని పడుకున్నా సరే తట్టి లేపి పాలిస్తూ ఉండాలి. ఒకసారి నెల దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏడుస్తే అప్పుడు పాలిస్తే సరిపోతుంది. బట్ ఫస్ట్ 3 మంత్స్ అండర్ వెయిట్ ఉన్న పిల్లలు, ప్రీటర్మ్ బేబీస్ని మాత్రం ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఖచ్చితంగా పాలు పట్టాలి. ఎంతసేపు పట్టాలి? కంటిన్యూస్గా పట్టాలా, లేకపోతే 5 మినిట్స్కి ఒకసారి పట్టాలా, పట్టినప్పుడు ఎంతసేపు పట్టాలని అపోహ కూడా ఉంటుంది. సో ఒక బ్రెస్ట్కి 10 నుంచి 15 మినిట్స్, అంటే 10 నుంచి 15 నిమిషాలు ఒక బ్రెస్ట్కి పట్టి, ఇంకొక బ్రెస్ట్కి 10 నుంచి 15 నిమిషాలు పడుతూ ఉండాలి. 5 మినిట్స్ పట్టి వదిలేస్తూ ఉంటారు. దాని మూలంగా ఏమవుతుందంటే బేబీకి సరైన పోషక విలువలు అందక బేబీ బరువు పెరగకపోవడము, బేబీ ఇరిటేట్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. సో ఈ 15 నిమిషాలు పాలు పట్టడంలో లాభాలు ఏంటంటే మొదటి 10 నిమిషాల్లో వచ్చే పాలు ఏమైతే ఉంటాయో అవి కొంచెం పలుచగా ఉంటాయి, బేబీకి ఈజీగా జీర్ణం అవడానికి. చివరిగా వచ్చే పాలు ఏంటంటే వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి సంతృప్తిని ఇస్తుంది. ఇప్పుడు మనము భోజనం చేసిన తర్వాత చివరిగా తినేది ఏంటి? స్వీట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ. అది తింటే మనకి సంతృప్తిగా తిన్నట్టుగా ఫీలింగ్. సో చివరి పాలలో ఏంటంటే ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి బరువు పెరగడానికి, పొట్ట నిండినట్టుగా సైకలాజికల్ ఫీలింగ్ రావడానికి, బేబీ ప్రశాంతంగా పడుకోవడానికి ఆ హైండ్ మిల్క్ అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత 1 మంత్ తర్వాత బేబీ రిక్వైర్మెంట్, బేబీకి ఎప్పుడైతే ఆకలిస్తుందో బేబీ లేచి బేబీ పాలు తాగుతుంది. సెకండ్ థింగ్, చాలామంది అడుగుతుంది నైట్ పాప బాగా ఏడుస్తుందండి, పాప నైట్ మేల్కుంటుంది, డే టైం పడుకుంటుంది అంటే మొదటి 3 వారాలు పిల్లలు కొంచెం నైట్ ఎక్కువగా మేల్కుంటూ ఉంటారు. అది కూడా ఒక అందుకు లాభమే. ఎందుకంటే రాత్రిపూటనే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రొమ్ములో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏంటంటే పాలు ఉత్పత్తి కోసం. సో అది కూడా ఒక అందుకు లాభమే. సపోజ్ బేబీ రాత్రిపూట ఏడ్చినట్టయితే రాత్రి కూడా పాలు ఇవ్వాల్సిందే. పాలిచ్చి పడుకోబెట్టుకోవాలి. బేబీ మార్నింగ్ టైంలో పడుకున్నప్పుడు మదర్కి డిస్టర్బ్ చేయకుండా తను బేబీ పడుకున్నప్పుడల్లా తనకు పడుకునే అవకాశం ఇవ్వాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేడం మరి మాకు జాబ్ చేస్తున్నాము, మరి మేము ఎట్లా ఇవ్వాలి మా బిడ్డకి పాలు? సో ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రతి బేబీ యొక్క హక్కు, కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్కి పెయిడ్ లీవ్స్ ఉంటాయి. సో వాళ్ళకి 6 మంత్స్ ఇంట్లో ఉండి పాలు ఇచ్చినా సరే వాళ్ళకి శాలరీస్ వస్తాయి. కొంతమంది పని చేస్తే కానీ నడవని ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. సో భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే కానీ ఫ్యామిలీ నడవదు. అలాంటి వాళ్ళు మరి పని చేయకుండా పిల్లలకు పాలిస్తూ కూర్చుంటే ఎలా అంటే దానికి మనం ఎక్స్ప్రెసివ్ బ్రెస్ట్ మిల్క్, అంటే పాలని పిండి పట్టించడం అన్నట్టు. అంటే కేవలం తల్లి పాలే కానీ తల్లి ప్రజెన్స్ కాకుండా, ఇప్పుడు తల్లి వర్క్ వెళ్ళే వరకు పాలిచ్చి కొంచెం టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని పాలను ఇప్పుడు మనకు బ్రెస్ట్ పంపు ద్వారా కానీ లేకపోతే పాలను పిండి ఒక శుభ్రమైన గిన్నెలో పెట్టుకొని, అంటే మామూలు రూమ్ టెంపరేచర్లో అయితే 6 నుంచి 8 గంటల వరకు అవి పాడవకుండా ఉంటాయి. ఆ విధంగా ఉంచుకోవడం. ఒకవేళ ఫ్రిడ్జ్ ఉన్నట్టయితే 12 గంటల వరకు ఫ్రిడ్జ్లో మనం ఒక్కొక్కసారి 24 అవర్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అవేం పాడవవు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులైనా ఉంటాయి. సో సపోజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే అవి పాలు ఇచ్చే ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఆ గ్లాస్ని పెట్టినట్టయితే అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత స్పూన్తో కానీ ఉగ్గు గిన్నెతో కానీ పాలు తాగించేసేయాలి. ఈ విధంగా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పాలే ఇచ్చి బేబీని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కొంతమంది అడుగుతారు, రొమ్ము సైజ్ చిన్నగా ఉందండి, రొమ్ము సైజ్ చిన్నగా ఉన్నా సరే పెద్దగా ఉన్నా సరే పాల ఉత్పత్తిలో ఎటువంటి తేడా జరగదు. ఒకవేళ కవల పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా కంటిన్యూస్గా 2 బ్రెస్ట్‌లకి ఇస్తున్నట్టయితే 2 బ్రెస్ట్‌లో పాలు సమృద్ధిగా ప్రొడ్యూస్ అయ్యి ఇద్దరు బేబీస్‌కి సరిపోతాయి. బట్ ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒక బేబీకి ఒక బ్రెస్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక బేబీకి ఇంకొక బ్రెస్ట్ ఇవ్వాలి. సో మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అంటే ఒకటే బేబీకి 2 బ్రెస్టులు తాగిపిచ్చేస్తే సెకండ్ బేబీకి సరిపోవు కాబట్టి ఒక బేబీకి ఒక బ్రెస్ట్ ఇచ్చి ఇంకొక బేబీకి ఇంకొక బ్రెస్ట్. సో ఏ బేబీకి ఏ బ్రెస్ట్ అయినా ఇవ్వచ్చు, ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. బట్ అట్లా ఇచ్చినట్టయితే పోత పాలు లేకుండా ట్విన్స్‌కి కూడా తల్లిపాలే మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొంతమంది బీపీ ఉంటుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఫిట్స్ ఉంటాయి. మరి ఆ మందులు వాడుకునేటప్పుడు బేబీకి పాలు ఇవ్వచ్చా? డెఫినెట్‌గా ఇవ్వచ్చు. సో థైరాయిడ్ వేసుకునే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని కూడా పాలు ఇవ్వచ్చు. ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తే పాలు బెటరు. అదొక చిన్న జాగ్రత్త పాటించాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటూ పాలు ఇవ్వచ్చా అంటే, తక్కువ మోతాదులో షుగర్ ఉన్న వాళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మెయింటైన్ అయితే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ ఉండాలి. లేదంటే తక్కువ మోతాదులో టాబ్లెట్ వేసుకోవడం. బెస్ట్ మెథడ్ ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. సో ఫిట్స్ ఉన్న వాళ్ళు ఫిట్స్ మందులు వేసుకుంటూ, బీపీ ఉన్న వాళ్ళు బీపీ మందులు వేసుకుంటూ యాజ్ యూజువల్గా పాలు ఇవ్వచ్చు. కొంతమంది మేడం పాపకి పసిరికలు వచ్చినాయి, తల్లికి ఏమైనా పథ్యం ఉంటుందా అని అడుగుతారు. సో పిల్లల పసిరికలు రావడానికి తల్లిలో ఆహారపు మార్పులకి ఎటువంటి సంబంధం లేదు. సో బేబీలో ఈ లివర్ మెచ్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అది మెచ్యూర్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ప్రతి పుట్టిన పిల్లలో కొద్దో గొప్ప పసిరికలు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం అవసరమైనప్పుడు ఎన్ఐసీలో పెట్టాల్సి ఉంటుంది. కానీ పసిరికలు బిడ్డకు వచ్చినాయని తల్లి ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరం కానీ అలాంటివి అయితే ఏమీ ఉండదు. ఇంకా చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు. నిప్పులు చిన్నగా ఉంది కదా మేడం, పాలు ఎలా ఇవ్వాలి అంటే, నిప్పులు చిన్నగా ఉన్నప్పుడు మనము సిరెంజ్ పద్ధతి ద్వారా నిపుల్స్ని బయటకు అనడము, లేదంటే చిన్నగా మసాజ్ చేసి నిపుల్స్ని బయటకు అనడము, ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్తో మనము అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ కావచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేడం బేబీ ఎక్కువసార్లు నిప్పుల్ని లోపల పెట్టుకుని పడుకుంటుంది, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎక్కువసేపు పాప నిప్పుల్ని నోట్లో పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే, పాప నోట్లో థ్రష్ అంటే పూతలాగా వస్తుంది. ఆ పూతలాగా వచ్చినప్పుడు ఎక్కువసార్లు బేబీ రొమ్ముని సక్ చేసినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. కాబట్టి 10 to 15 minutes ఫీడింగ్ ఇచ్చేసి వెంటనే బేబీని పక్కన పడుకోబెట్టేసుకోవాలి. పాలు తాగిన తర్వాత బేబీ పాలను ఎప్పుడైతే సక్ చేస్తూ ఉంటుందో కొద్దిపాటి గాలిని కూడా మింగుతుంది. దాంతో వాళ్ళకి మధ్యలో పొట్టు నొప్పి వచ్చి ఏడ్చే అవకాశం ఉంటుంది. సో బేబీ పాలు తాగేటప్పుడు ఏడ్చినా, వామిటింగ్ చేసినా ఇమీడియట్గా భుజం పైన వేసుకొని కొంచెం వీపు నిముడుతూ ఉన్నట్టయితే ఒక 10-15 నిమిషాల్లో త్రెయింపు వచ్చేస్తుంది. త్రెయింపు వచ్చిన తర్వాత బేబీని పడుకోబెట్టేసాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, మేడం పాలు సరిపోతున్నాయని ఎలా తెలియాలి? పాలు సరిపోతున్నాయని ఎలా తెలియాలి అంటే, ఒక ఫీడింగ్కి ఇంకొక ఫీడింగ్కి మధ్యలో పాప ప్రశాంతంగా 1-2 గంటలు పడుకుంటుంది, యూరిన్ ఫ్రీగా వెళ్తుంది, బరువు పెరుగుతుంది అంటే బేబీకి మీరు ఇచ్చే పాలు సరిపోతున్నట్టుగా అర్థం. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చి అంటే ఆ స్త్రీకి, ఆ బేబీకి, సొసైటీ కూడా ఉపయోగపడాలని ఒక డాక్టర్గా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.